సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. వెజిటబుల్ కార్వింగ్ చేసి చూపిస్తానంటున్నారు అఖిల గారు. అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి అఖిల గారు. నమస్తే అండి. అఖిల గారు ఎక్కడి నుండి వచ్చారు? కామారెడ్డి నుండి. కామారెడ్డి నుండి. ఏం చేస్తున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టడీస్. ఓకేనండి. మరి ఈరోజు మా సకులకి ఏం నేర్పిస్తాను అనుకున్నారు? వెజిటేబుల్స్ తోని ఫిష్ ని ఎలాగా రెడీ చేయాలో అలాగే చిన్న బర్డ్ ని రెడీ చేయడం చూపిస్తాను. ఓ వావ్, నైస్ అండి. మరి ఇవి తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? క్యారెట్, నైఫ్, స్టిక్స్, బ్రింజాల్స్. ఓకేనండి. మనకు కావాల్సిన వస్తువులు ఇంతే కదా, ఇంకేం అవసరం లేదు కదా? ఓకేనండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఒక బ్రింజాల్ తీసుకోవాలి. ఫస్ట్ ఫిష్ రెడీ చేయడం చూపిస్తాను. ఓకేనండి. ఫస్ట్ ఒక ఫిష్ని తయారు చేసుకుంటున్నాం. సో దానికి ఒక పొడుగు వంకాయ, చాలా హెల్దీగా ఉన్న పొడుగు పెద్ద వంకాయ అండి. సో ఫస్ట్ ఏం చేస్తారు దాన్ని? మనం ఫస్ట్ ఇక్కడ బ్యాక్ కట్ చేసుకోవాలి. సో తొడిమని తీసేస్తున్నారు. తర్వాత ఇక్కడ కింద కొంచెం కట్ చేసుకోవాలి. ఓకే, అంటే దాన్ని బేస్ చేసుకోవడానికి. ఓకే, అంటే ఒకవైపు ఒక 30% కట్ చేస్తున్నారు దాని బేస్ కోసం, అంతే కదండి? ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు మౌత్ కోసం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఓకే, ఒక లేయర్ లాగా కట్ చేస్తున్నారు మళ్ళీ. సో అది తీసేస్తారండి? ఇది తీసేయాలి, ఆ గ్యాప్ కనబడడం కోసమా? ఓకే, ఇలా కావాలండి. వావ్, తీసేయాలి. తర్వాత మనం దీన్ని టేల్ కోసమని కట్ చేసుకోవాలి. సో టెయిల్ కూడా తీసుకుంటున్నారు. హాఫర్ కట్ చేసి. ఇదండి, ఇది వెనకాల పెట్టుకోవడానికి మనకు కంఫర్ట్ ఉండడానికి కట్ చేయాలి. ఓకే ఓకే, దాన్ని కూడా కొంచెం బేస్ చేసి పెట్టుకోవడం కోసమే కదండి? బేస్ చేయడానికి వెనకాల కొంచెం కట్ చేయాలి. సో టెయిల్ ని ప్రిపేర్ చేసేసారు. ఇప్పుడు మనం చేపకి మొప్పలు కట్ చేసుకుందాం. టేల్ కోసం వెనకాల కొంచెం కట్ చేసుకుని. ఓకే, సో ఆ హెడ్ పార్ట్ అంతా కూడా తీసేస్తున్నారు కదండి? జనరల్గా మామూలుగా తీసేయకుండా కొంచెం చిన్న హోల్ చేసి దాన్ని ఇందులో పెట్టేసేయాలి. సో దాన్ని బేస్ చేయడం కోసం స్టిక్ని యూజ్ చేస్తున్నారు. ఓకేనండి. సో మనం ఇప్పుడు ఐస్ కట్ చేసుకుందామండి. సో జస్ట్ అలా సర్కిల్స్ చేస్తారండి, లేదంటే కొంచెం పైనకి కనబడేలాగా లేయర్ లాగా? ఓకే, సో ఐస్ కూడా రెడీ అయిపోయాయి. ఐస్ కోసం మనం క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టేద్దాం. సో ఫిష్ రెడీ అయిపోయింది. ఫిష్ రెడీ అయిందండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక బర్డ్ ని కూడా చేసి చూపిస్తానన్నారు కదా? అవునండి. దాన్ని ఇలా చేస్తారు. ఫస్ట్ మనం ఒక బ్రింజాల్ తీసుకోవాలి. సో దీనికి కూడా బ్రింజాలి. ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక చిన్న బ్రింజాల్ తీసుకోవాలి. ఓకే, దీని తొడిమి మాత్రం కట్ చేయొద్దు. ఓకే, ఫిష్ కి కట్ చేసినట్టు దీనికి కట్ చేయొద్దు. ఓకేనండి. ఓకే, సో దీని తొడిమి కట్ చేయొద్దా అండి? కట్ చేయొద్దండి. నెక్స్ట్ మనం రెక్కలు కట్ చేసుకుందాం. ఓకే, రెక్కలు కట్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇంకొక బ్రింజాల్ని హెడ్ కోసం తీసుకుని దాన్ని మధ్యలో కట్ చేసేయాలి. కట్ చేసి స్టిక్స్ తోని దీన్ని యాడ్ చేయాలి. ఓకే, ఓ వావ్, ఓకే, ఇలా చేసాం కదండి. నెక్స్ట్ క్యారెట్ తోని మనం నోట్స్ కట్ చేసుకొని పెట్టేసేయాలి. ఓకే ఓకే, కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పెట్టేసుకుందాం. దీనికి ఇలా పెట్టేసేయాలండి. ఓకే, ఓ వావ్,
సో ఇప్పటి వరకు చాలా కలర్ బర్డ్స్ చూస్తుంటామండి, ఎన్నో కలర్స్లో కనిపిస్తుంటాయి బర్డ్స్ అని. వంకాయ రంగులో బర్డ్ని మనం ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం. నైస్ అండి, నైస్ థాట్. ఎక్కడ నేర్చుకున్నావా అఖిల ఇది? ఇది కూడా నెట్లో చూసి నేర్చుకున్నాను. నెట్లో చూసి నేర్చుకున్నావా? నైస్ నైస్. వింగ్స్ సో ఇప్పుడు మరి వింగ్స్ కొరకు మళ్ళీ ఇక్కడ వెనకాల క్యారెట్ పెట్టేసుకుంటే దాన్ని కొంచెం ఎంబోస్ చేయడం కోసం. ఓకే. సో బర్డ్ రెడీ అయిపోయింది. కళ్ళకి ఓకే అండి, ఈ పక్షి రెడీ అయిపోయిందండి. వావ్, బ్యూటిఫుల్ గా ఉందండి. బర్డ్ కూడా చాలా చాలా క్యూట్ గా ఉంది. అసలు ఎంత అందంగా ఉందో. దాని తోక అయితే మరీ కలర్ఫుల్ గా ఉంది, గ్రీన్ కలర్ లో. కానీ చాలా బాగుంది. అంటే మంచి థాట్, చిన్నగా ఆలోచించారు కానీ కొత్తగా ఉంది. సో నైస్ అండి. నిజంగా చూసి నేర్చుకోవడంలో కూడా ఒక టాలెంట్ ఉండాలి అంటారు కదా, కాపీ కొట్టడానికైనా టాలెంట్ ఉండాలి అన్నట్టుగా నిజంగా చూసి శుభ్రంగా నేర్చుకున్నారు. ఎంత అందంగా ఉందంటే అంత ముద్దుగా ఉందండి అది. సో అఖిల, మా సకులందరికీ నిజంగా ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే పిల్లలకి ప్రతిరోజు ఒక ప్రాజెక్ట్, ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. సో అలాంటి వాళ్ళందరి కోసం నిజంగా మంచి థాట్ని కల్పించావు సకులందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అఖిల, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి అఖిల గారు ప్రిపేర్ చేసిన వెజిటబుల్ కార్వింగ్. నిజంగా బర్డ్ ఎంత క్యూట్గా ఉంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో గెస్ట్లందరినీ అలా ఆశ్చర్యపరిచేయండి, ఓకేనా? సో మీరు కూడా ఇలాగే చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలంటే, మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు ఫోన్ చేసేయండి. మరి మా ఫోన్ నెంబర్ 0402355640. ఈ నెంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.